అయిన వాళ్ళు జబ్బు పడితే తలడిల్లిపోతాం, వాళ్ళ ఆరోగ్యం బాగవ్వాలని కోరుకుంటాం. కానీ ఒక్కోసారి కొన్ని సంఘటనల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అటువంటి దృశ్యాలే కనిపించాయి. 10 రోజులుగా హైదరాబాద్లో సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగుల సమస్యలపై కవరేజ్ కోసం మా ప్రతినిధి రవి గాంధీ ఆసుపత్రికి వెళితే మానవత్వాన్ని ప్రశ్నించే కొన్ని దృశ్యాలు కనిపించాయి. అవేంటో చూద్దాం. గాంధీలో ఎమర్జెన్సీ వార్డుకు ఎదురుగా 2 షెడ్లు. రోగులకి సాయంగా వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించిన ఆ షెడ్లు శవాలకు చావు బతుకుల మధ్య ఉన్న రోగులకు అదురుగా కనిపిస్తున్నాయి. అక్కడ రోజుకొకరు అనాథ శవం అవుతున్నారు. పూటకిద్దరు చావు కోసం ఎదురు చూస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కనీసం సాటి మనిషి అన్న మానవత్వం కరువైపోయింది. వైద్యం కోసం వస్తే ఇక్కడ వైద్యానికి కూడా నోచుకోకుండా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అంతేకాకుండా అత్యవసర విభాగానికి వచ్చినటువంటి పేషెంట్లకు దిక్కు తెలియని వాళ్ళు అని చెప్పేస్తూ వెనక ఎవరు లేకపోయినా వాళ్ళందరినీ రోగాన్ని నయం చేయకుండా ట్రీట్మెంట్ చేయకుండా పాడివేయడంతో వాళ్ళు శవాలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ముందర ఉన్నటువంటి బస్ స్టాప్లో శవాలు కనిపిస్తూ ఉన్నాయి. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక డెడ్ బాడీని ఎంత దయనీయమైనటువంటి స్థితిలో వేశారు. ఎవరు దిక్కు లేదు కదా అని చెప్పేసి వచ్చారు. ఎక్కడో వీళ్ళు సిటీలో ఏదో చోట్ల అనారోగ్యానికి గురయ్యో లేకపోతే వాళ్ళు పడి ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం నయం చేపిస్తున్నారు. అయితే వెనుక ఎవరు కన్సర్న్ పీపుల్ లేరు అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ అందించకుండా ఎవరు లేని సమయాన్ని చూసేసి ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో వేస్తున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎన్నోసార్లు హెచ్చరించి ఇక్కడ నుంచి బాడీస్ను మూవ్ చేయండి, ఇక్కడ నుంచి మొత్తంగా దుర్గంధం వెదజల్లుతుందని చెప్పినప్పటికీ కూడా ఎవరు వినట్లేదని చెప్తున్నారు. మొత్తంగా నగరంలో భిక్షాటనం చేస్తూ కానీ లేకపోతే ఎవరూ లేని కానీ లేదా మతిస్థిమితం లేని వాళ్ళంతా కూడా నిత్యం సంచరిస్తూ ఉంటారు సిటీలో. అయితే వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినా లేకపోతే ఇంకేదైనా వ్యాధులకు గురైనా వాళ్ళను జిహెచ్ఎంసీ వాళ్ళు అవ్వచ్చు, ఇతరత్ర సామాజిక సేవ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళంతా గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. అయితే గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో వైద్యం అందించాల్సినటువంటి వైద్యులు వీళ్ళ పట్ల చాలా దయనీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళకు వెనక నా అనే వాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకుండా ఇక్కడే ఉన్నటువంటి షెడ్లో పారవేయడం, లేకపోతే కింది స్థాయి సిబ్బందికి చెప్పి వాళ్ళని కనీసం లోపలికి కూడా తీసుకురావద్దు అని చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎంతోమంది కూడా చనిపోయినటువంటి వాళ్ళే కాదు, ట్రీట్మెంట్ కోసం వచ్చేసి ఈయన కాలు విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఈయనను షెడ్లోనే ఉంచారు. కానీ కనీసం మానవత్వంతో చూసి ఈయనకు ట్రీట్మెంట్ అందించాల్సింది కూడా లేకుండా పోయింది. వీళ్ళంతా కూడా డబ్బులు పెట్టుకొని ఏ ప్రైవేట్ ఆసుపత్రికో వెళ్ళే స్తోమత లేని వాళ్ళు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా నా అనే వాళ్ళు అడిగే వాళ్ళు కూడా లేరు, అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనే ఉద్దేశంతోనే ఇక్కడ గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఆడిందే రాజ్యంగా కనిపిస్తూ ఉంది, ఇష్టారాజ్యంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క షెడ్డే కాదు, పక్కనే ఉన్నటువంటి 2 షెడ్లలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాదు, ఎన్నో శవాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. వీటన్నిటిని వాళ్ళు ఐడెంటిఫై చేసి తొలగించండి అని చెప్తేనే తొలగిస్తూ ఉన్నారు. దీనివల్ల పేషెంట్స్ కానీ ఇక్కడ వస్తున్నటువంటి బంధువుల ద్వారా అంతా కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. మరి వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడ మీది, ఏ ఊరు? మాదా అక్కడ అది నల్లగొండ. ఇక్కడ ఎందుకు వచ్చినా ఎవరు లేరా మీకు? ఉన్నారు, నా కొడుకు తిడితే నేను వచ్చిన ఈ కాలు పట్టి కట్టించుకున్నా. నీ కొడుకు ఎక్కడ ఉంటాడు? అక్కడనే ఉంటాడు, నల్లగొండలో. పని చేస్తాడు? సెంటర్కి పని చేస్తాడు. మళ్ళీ ఇంటికి తీసుకుపోడా? నేను ఎప్పుడు తీసుకుపోతాడు. నేను నిన్ననే వచ్చిన పట్టి కట్టించుకో, రేపు పోతా ఇవాళ గోళీలు తీసుకొని. ఎప్పుడు చూపించుకున్నావు హాస్పిటల్లో? మొన్న చూపెట్టుకున్నా, ఇవాళ అది రేపు రమ్మన్నారు. మరి చూపించుకుంటే లోపల ఉండాలి కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉండాలి. ఈ షెడ్లో ఎందుకున్నావు? చాయ్ దాయనికి వచ్చిన బిడ్డ, అందులోకే పోతా. నా బాధ కాలు బాగా గుంజితే కాలు విరిగిపోయిందని చెప్పేసి వచ్చినటువంటి తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినటువంటి కొడుకు చూసుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ నుంచి వచ్చాను, కాలు విరిగిపోయింది, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం మా కొడుకు తీసుకొచ్చాడని చెప్పేసి ఈ తల్లి చెప్తా ఉంది. తీసుకెళ్తానని చెప్పాడు, ఇప్పటికీ రాలేదని చెప్పి తల్లి చెప్తుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అందించారో కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 చోట్ల ఫ్రాక్చర్ అయిపోయినటువంటి ఈ వృద్ధురాలి పట్ల కనీస జాలి లేకుండా ఏ విధంగా షెడ్డుకే పరిమితం చేశారో చూసుకోవచ్చు.
మొత్తంగా రాత్రి అయితే చాలు ఇవన్నీ షెడ్లన్నీ నిండిపోయి అనాథాలతో నిండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో పరిస్థితి ఈ రోడ్లు పట్టుకొని తిరుగుతుండు. ఎక్కడమ్మా నాకు ఎవరు లేదు. నల్గొండ డిస్టిక్ మఠంపల్లి. వీడికి వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. ఒక కూతురికి పెళ్లి చేసిన కానీ ఆ కూతురు చూడదు. గట్కేశ్వర అనాథ ఆశ్రమంలో రాజేష్ సారు మంచిగా చూస్తాడు, మందులు ఇస్తాడు. నాకు ఎక్కడైనా సరే ఆశ్రయానికి పంపండి. కింద పడ్డా, ఇక్కడ దెబ్బ తగిలింది, మందులు కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేదు. నెత్తికట్ల దెబ్బ తాకింది, కింద పడ్డా సార్. అది ఎక్కడికి వచ్చి కింద పడ్డా. మరి ట్రీట్మెంట్ చేయించుకోలేదా? సరే కరెక్ట్గా ఇస్తలేదు. ఇప్పుడు పోయి గంట సేపు అవుతుంది, డాక్టర్లే రాలేదు. పేషెంట్ పరిస్థితి చూసుకోవచ్చు, ఎంతటి దుర్గంధం వెదజల్లుతూ ఉందో, తను ఎలాంటి పరిస్థితుల మధ్య ఉందో మనకే కనిపిస్తూ ఉంది. కనీసం నన్ను ఏదైనా హాస్పిటల్కి పంపించండి, లేకపోతే ఆశ్రమానికి పంపించండి అని చెప్పి వేడుకుంటా ఉంది. కొడుకు కూడా మెంటల్ అయిపోయి తిరుగుతూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా ప్రతి ఒక్కరు కూడా ఏమైనా గాయాలు లేకపోతే ఇతరత్ర ప్రమాదాలకు గురై వీళ్ళంతా వచ్చిన వాళ్ళే. అనాథలు కదా అని చెప్పేసి వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో మనం చూసుకోవచ్చు. అమ్మంటే ప్రేమ, నానంటే అభిమానం, ఈ రెండే కరవు. కలికాలంలో కొడుకులకి ఇదే ఇప్పుడు పట్టిన జబ్బు. ఒకడు జబ్బు పడ్డ అమ్మను ఊరు నుంచి తెచ్చి వదిలేసిపోయాడు. ఇంకొకడు వయసు మళ్లిన తల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. మరొకడు కాలు విరిగిన నాన్నను నడివీధిన విసిరేశాడు. ఇలాంటి వాళ్లకు గాంధీ ఆసుపత్రి ఆవరణ కేర్ ఆఫ్ గా మారుతోంది. ఇక్కడ పార్సగుట్ట నుంచి చికెన్ వచ్చింది. ఇంట్లో ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నటువంటి పార్షిగుట్ట నుంచి వచ్చినటువంటి తల్లి. కన్న కొడుకులు పట్టించుకోవట్లేదు, చికెన్ గున్యా వచ్చేసి ఇక్కడే ఉన్నాను గాంధీ హాస్పిటల్లో పట్టించుకోవట్లేదు అని చెప్పి ఏ విధంగా వినిపిస్తుందో చూసుకోవచ్చు. కని మోసినటువంటి తల్లికి ఈ కొడుకులంతా కూడా భారం అయిపోయారా? వీళ్ళంతా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఉంటారు, కానీ తల్లిని ఏ విధంగా వదిలేశారో, తల్లి ఏ విధంగా వినిపిస్తుందో మనం చూసుకోవచ్చు. ఏమైందమ్మా, మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఆరోగ్యం ఎట్లా ఉంది? ఏం చూస్తారు బాబు, లంచాలకే పడ్డారు. ప్రతిదీ బయటకే రాస్తారు. ఈ పాత గాంధీ లెక్క చూస్తలేరు బాబు. ఏమంటారు చూడడానికి? ఏముంది రాస్తారు, అటు 4 టాబ్లెట్లు రాస్తే 2 ఇస్తారు, మిగతా బయట తెచ్చుకోమంటారు. చూపించుకున్నారు ఇప్పటిదాకా ఒక్కసారైనా? ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? వారం అయింది. వారం అయింది. ఇక్కడే లోకల్ పార్షిగుట్ట. మీకు పిల్లలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పట్టించుకుంటలేరా మరి? వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు? కనీసం ఒక్కసారి కూడా రారా? ఇక్కడే ఉంటున్నారా ఆ రోజు నుంచి? ఇక్కడనే. మరి మీకు ఫుడ్ అదేమన్నా తెచ్చిస్తారా? లేదండి, ఇట్లనే ఎవరన్నా ఇస్తే తిట్టం, లేకుంటే లేదు. మరి మీ హస్బెండ్? లేదండి, అక్కడ విజయవాడలో ఉంటాడు. ఇప్పుడు తగ్గిందా మరి? ఆరోగ్యం బాగుందా? కొంచెం పర్లేదు, నొప్పులు ఉన్నాయి. ఎటన్నా పోయి పని చేసుకుందామన్నా 2 నెలల్లో పని చేసేది ఎక్కుతుంది, కానీ నడవలేక దూరం. వీళ్ళంటే అనాథలమ్మ, ఎవరున్నారో తెలియదు. కనీసం మీకు పిల్లలు ఉండి కూడా ఇక్కడే ఉంటున్నారు, ఇంత దుర్గంధం మధ్యలో ఎట్లా ఉంటున్నారు మరి? పరిస్థితి అట్లా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారా మరి? ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా బాబు. వాళ్ళు చూస్తే మేము ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? చిన్న పిల్లకాయలు వెతుకులకి ఎవరు ముసలికి ఎవరికి ఎవరు కూడా చెప్పుకునే పరిస్థితి కాదు. ఈ తల్లికి 2 కూతుర్లు ఉన్నారు, 1 కొడుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్లోని పార్షిగుట్టలోనే నివసిస్తూ ఉన్నారు. తల్లి 9 మాసాలు మోసి పెంచింది, కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఈ స్థితిలో ఆమెను వదిలేశారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. చికెన్ గున్యాతో వచ్చి తల్లడిల్లుతున్నటువంటి తల్లిని గాంధీ హాస్పిటల్లో చికిత్స కోసం అని తీసుకొచ్చారు. ఇక్కడ షెడ్లో వదిలేసి వెళ్ళిపోయారు. కనీసం డాక్టర్లు కూడా పట్టించుకోవట్లేదు. మొత్తంగా లంచాలు అడుగుతున్నారని చెప్తా ఉంది. ఎందుకంటే గేట్ లోపలికి పోవాలంటే 10 రూపాయలు, సెక్యూరిటీ గార్డులు 10 రూపాయలు అడుగుతూ ఉన్నారు. లోపల ఇంకా డాక్టర్లు అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు. గతంలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ అందట్లేదని చెప్పి ఈ తల్లి వినిపిస్తూ ఉంది. మరి
ఇక్కడ క్యూర్ అవుతుందన్నటువంటి ఆలోచన లేదు, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేదు. అలా అని చెప్పేసి కనీసం ఇంటికి వెళ్ళి బతుకుదాం, అక్కడే జీవచంలో ఉందాం అంటే అది కూడా లేదు. ఇంటికి వెళ్తే కన్న కొడుకు తరిమేస్తాడో కన్న కూతురు కొట్టి పంపిస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తానని చెప్తోంది. ఇలాంటి విషాద గాథలు ఇక్కడ గాంధీలో ప్రతి ఒక్కరిని కదిపినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. సార్, ఇవన్నీ ఎలా వస్తుంటాయి? బాడీస్ ఎందుకు ఇక్కడ వేశారు? మీరు ఏమైనా చెప్పారా తీసేయమని? సాధారణంగా డైలీ మేము నైట్లో పెట్రోల్ చేసేటప్పుడు అందరినీ బయట పంపించేస్తున్నాము. రాత్రి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి బాడీలు అవుతున్నాయి ఇక్కడ తెచ్చేసేస్తున్నారో మాకు ఏం అర్థమవుతుంది. మాకు దీనివల్లనే మాకు పెద్ద ప్రశ్న అయిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలి సార్, మేము ఎక్కడ పోవాలి సార్ అని చెప్తున్నారు. ఆశ్రమం వాళ్ళు ఏదో ఎక్కడ ఆశ్రమం వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళు ఆశ్రమం లాస్ట్ స్టేజ్లో ఇక్కడ తెచ్చి రాత్రి పూట ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏం చూస్తలేదు, ఇక్కడ తెచ్చి బాడీని వేసేస్తున్నారు. వాళ్ళు అన్నోన్ అవుతున్నారు. అన్నోన్ ఏంటంటే మాకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గాంధీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి దీంట్లో 174B అన్ని కేసులు మాకు ఒక నెత్తి మీరుగా ప్రశ్నగా మారింది. దీన్ని నోన్ చేయలేకపోతున్నాం. అలాగే అన్నోన్ బాడీలో మేము దీనికి గాంధీ హాస్పిటల్లో మేము 174 చేస్తున్నాం కాబట్టి దీని గురించి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఎవరన్నా పట్టించుకొని దీంట్లో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు సేవ చేసి దాన్ని వాళ్ళు ట్రీట్మెంట్ చేపిస్తే, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచుకొని చేస్తే మాకు మేరుగైనా మంచిగా ఉంటుంది. మా గాంధీ హాస్పిటల్ పేరు మంచిగా ఉంటుంది. ఎన్నోసారి మేము సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పాము, సార్ ఈ పక్క షెడ్లో మొత్తం లైట్లు లేవు, దాంట్లో సున్నం వేపియండి, దీంట్లో సున్నం వేపియండి, దాన్ని క్లీన్ చేపియండి, మా సెక్యూరిటీ వాళ్ళని ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇక్కడ పోస్ట్ చేయండి. మేము ఎంతగానో తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. మాకే సమయం లేకుండా ఉన్నది. మాకు ఒక కంపు వాస్త అంటే ఇక్కడ నుంచి నడవలేక పరిస్థితుల్లో ఉన్నది. దాని గురించి మేము చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ అనాథాలు చాలా మంది ఉన్నారు. ఇక దినాము అన్నదానం కార్యక్రమం ఎవరో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారు. వీళ్ళ మనుషులు పోతున్నారు, అక్కడ పోయి అన్నదానం పెట్టి అన్నం తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడనే తింటున్నారు, ఇక్కడనే పడేస్తున్నారు, ఇక్కడనే మలమూత్రాలు విసర్జన కూడా ఇక్కడనే జరుగుతుంది. వాళ్ళు ఎందుకు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఇంకోటి కొన్ని ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 సార్లు అయితే మాకు ఆధార్ కార్డు వచ్చి బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చి తల్లిని తీసుకుపోయి ఆటోలు తీసుకుపోయి బ్యాంక్ నుంచి పైసలు డ్రా చేసుకుని మళ్ళీ తెచ్చి చేసేటోళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా మేము పట్టుకున్నాము. మేము చేయగలని చేస్తూనే ఉన్నాము. కానీ దీనికి మేము పరిష్కారం ఎలా చేద్దామని మేము సుప్రీంకోర్టుకి ఎన్నోసార్లు చెప్పినాము. మొదలుపెట్టుకుని ఒక సున్నం లేదు, ఒక లైట్ ఉంటే మేము కనీసం ఏమవుతుంది ఏం లేదని చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి మేము చూడొచ్చు. ఈ లైట్ లేకుండా చీకటిలో ఏమవుతుంది కూడా తెలుసు, రాత్రిపూట జరుగుతుందండి. కొద్దిసేపటి క్రితమే పోలీసు అధికారులు చెప్పినటువంటి ప్రకారం వీళ్ళంతా అనాథాలతో పాటు బాగా బలిసినటువంటి కుటుంబాలు, ధనవంతుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళను లేక వాళ్ళని తల్లిదండ్రులను కనీసం చూసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేక కూడా వాళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం, నెల తర్వాత ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ డబ్బులు తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళని ఇక్కడికి వస్తారు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి బ్యాంకుకి తీసుకెళ్లి పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడం, మళ్ళీ ఇదే షెడ్లో వదిలేయడం, ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే పోలీసులకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరు వీళ్ళని ఐడెంటిఫై చేయడం, తర్వాత మాకెవరూ లేరు, మమ్మల్ని తీసుకెళ్ళండి, లేకపోతే మాకు ఏదైనా సాయం చేయండి అని చెప్పి వాళ్ళని ఎదురు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్స్ బంధువులకు కూడా మొత్తంగా వాళ్ళు కూడా రోగాలకు గురవుతున్నటువంటి పరిస్థితి, కంపు కొట్టేటటువంటి పరిసరాలు. కనీసం మనం ఇక్కడ ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయినటువంటి దుర్గంధంలో మరి పేషెంట్ బంధువులు ఏ విధంగా ఉంటున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. మొత్తంగా గాంధీ అన్న పేరు పెట్టుకున్నారు కానీ గాంధీ హాస్పిటల్లోనే ఒక మానవత్వం కనుమరుగైపోయింది. పట్టించుకునే నాతుడు లేకపోయాడు. అనాథలంతా కూడా దిక్కుతోచని శవాలుగా మారిపోతూ ఉన్నారు. కెమెరామెన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఈ వేదన ఒక పూటతో తీరేది కాదు. ఈ కష్టం ఒక రోజుతో పోయేది కాదు. రోజు ఇవే దృశ్యాలు, ఇవే కన్నీటి కథలు. వీటన్నిటినీ గాంధీ ఆసుపత్రి మౌనంగా భరిస్తోంది. ఈ పరిస్థితి మారాలని ఆశిద్దాం. ఇకపై ఏ అమ్మా నాన్న అనాథగా మారొద్దని కోరుకుందాం.